హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 4-5 డేస్ చక్కగా నిల్వ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇప్పుడే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగానే 1 కప్పు రవ్వకి, బొంబాయి రవ్వకి 1/2 కప్పు పంచదార పౌడర్ చేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకోవాలి. మనకి ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి వేసుకోవచ్చు. నేనైతే కాజు బాదం వేస్తున్నాను. ఇది ఇలాచీ పౌడర్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో బొంబాయి రవ్వ వేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వ వేసేసుకుని 1/2 కప్పు కొబ్బరి, మనకి నచ్చిన విధానాన్ని బట్టి వేసుకోండి. ఎంత కావాలో అంత. చిన్న కప్పుతో వేస్తున్నాను నేను. కలిపేసుకుని చక్కగా 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా కూడా రవ్వకు పట్టుకుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుని నెయ్యి కరిగినాక ఇప్పుడు కాజు బాదం పప్పులు వేయించుకోవాలి కదా. ఇప్పుడు బాదం వేయించుకుందాం. బాదం ఇలాగా చిన్న ముక్కలు కోస్తే త్వరగా ఫ్రై అయిపోతాయండి. తినడానికి కూడా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కాజు కూడా ఫ్రై చేసుకుందాం. కాజు త్వరగా ఫ్రై అయిపోతుంది, చూసుకొని తీసేసుకోండి. ఇదిగోండి కాజు బాదం చక్కగా ఫ్రై చేసేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్లో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యి వేసుకున్న ప్యాన్లోనే రవ్వ పక్కన కలిపి పెట్టుకున్నాం కదండి, అది తీసుకొచ్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. వేసేసుకుందాం మొత్తం. ఇదిగోండి నెయ్యి మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇంకొక 2 టేబుల్ స్పూన్ వేసాను నేను. నెయ్యి స్మెల్ వస్తే రవ్వ లడ్డు చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. దీన్ని ఒక 20 మినిట్స్ మనం లోలో పెట్టుకుని, లో టు మీడియం పెట్టుకుని మాడకుండా చక్కగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి కలర్ కొంచెం చేంజ్ అయింది కదా. ఒక 20 మినిట్స్ పడుతుందండి మనం ఈ రవ్వను వేయించడానికి. కొబ్బరి రవ్వ వేగి మంచి స్మెల్, కాజు ఎలా వేయిస్తే మంచి స్మెల్ వస్తుందో అలాగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని చల్లారి పెట్టేసుకుందాం. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. కంటిన్యూస్గా కలుపుతూ చక్కగా మనం ఫ్రై చేసుకుంటే అప్పుడు మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది రవ్వ అంతా కూడా. ఇలాచీ పౌడర్ వేసేసుకుని చల్లారి పెట్టేసుకుందాం కలిపేసుకుని. చల్లారిపోయినాక 1/2 కప్పు పంచదారని షుగర్ పౌడర్ కింద చేసేసుకున్నాం కదండి, షుగర్ని అది ఇందులో యాడ్ చేసుకుందాం. చల్లారిపోవాలండి, లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు, చల్లని పాలే కలుపుకుంటున్నామండి ఇందులో. కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ కట్టేటట్టుగా కలుపుకోండి. ఇదిగోండి కొంచెం వేస్తున్నాను, 3-4 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం కొంచెం. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్టేసుకోండి. చక్కగా మనకి రవ్వ లడ్డు అనేది మనకి రెడీ అయిపోతుంది. జాగ్రత్తగా చేసుకుంటే చక్కగా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయండి. చల్లారిన గోరువెచ్చగా ఉన్నప్పుడే పంచదార వేసుకోవాలి. చల్లటి పాలతో చేసుకోవాలండి. ఇదిగోండి రెడీ అయిపోయినాయి రవ్వ లడ్డూలు. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉన్నాయండి. కొబ్బరి కూడా వేసాం కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరందరూ ట్రై చేయండి. ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రవ్వ ఒకటి ఓపికగా వేయించుకుంటే ఇదిగోండి జ్యూసీగా మనకి రవ్వ లడ్డూలు అనేది రెడీ అయిపోయినాయి. ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.